కశ్యప ప్రజాపతికి తాను గెలిచినటువంటి భూమినంతటినీ దానం చేసేశాడు. బ్రాహ్మణుడనై పుట్టి క్షత్రియుల్ని వధించి భూమినంతా స్వాధీనం చేసుకున్నాను, నా కొద్దీ నెత్తిటి కూడని కశ్యప ప్రజాపతి అందరూ ఆయనకి బిడ్డలే. సమస్త పిపీలికాది పర్యంతము కశ్యప ప్రజాపతి బిడ్డలే. ఆయనకు అప్పచెప్పేస్తే అందరినీ జాగ్రత్తగా చూస్తాడని కశ్యపుడికి ఇచ్చేశాడు భూమిని. ఇచ్చేస్తే కశ్యపుడు అన్నాడు, అంతా నాకు ఇచ్చేశావు కాబట్టి ఈ భూమి నీది కాదు, దీని మీద నువ్వు నిలబడకు, వెళ్ళిపో అన్నాడు. అంటే ఎందుకు అలా అంటాం కశ్యపుడు అంటే ఆయన అమాయకుడై అనలేదు, లోకంలో రాబోయేటటువంటి ఒక గొప్ప ప్రయోజనం కోసం అన్నాడు. ఇప్పుడు పరశురాముడు ఏం చేశాడంటే దక్షిణ దిక్కున భూమి ఎక్కడ పూర్తయిపోయిందో అక్కడ పర్వతం మీద ఎక్కి నిలబడి సముద్రం దగ్గర సముద్రుణ్ణి ఒక పెద్ద కేక వేశాడు. ఈ భూమిని అంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసేశాను, నేను నిలబడడానికి భూమి లేదు, సముద్రుడా నీలో కొంత భూమి ఉంది, నువ్వు వెనక్కి జరుగు, నేను ఆ భూమి మీద ఉంటానన్నాడు. అంటే ఆయనకి భయం వేసి నన్ను జరగమంటున్నాడు, ఒకవేళ నేను ఎక్కువ జరిగితే అంతెందుకు ఇచ్చావంటాడు, తక్కువ జరిగితే అదేం సరిపోతుంది అంటాడు, గండ్రగొడ్డలి చేతిలో ఉంది అని భయం వేసి ఆయన అన్నాడు, నేను జరగడం ఎందుకు, నీ గండ్రగొడ్డలి విసురు అది సముద్రం మీద ఎంతవరకు ఇలా తేలుతూ వెళ్ళిందో ఆ నీటి మీద చర్రని చీలుస్తూ పైకి ఉత్తుంగ తరంగము లేస్తుండగా ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం వెనక్కి వెళ్ళిపోతాడు, ఆ భూమి మీద నువ్వు ఉండన్నాడు. విసిరాడు ఆయన గండ్రగొడ్డలి. అదిగో అది విసిరినప్పుడు ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి భూమియే కేరళ దేశం. అందుకే అవన్నీ పరశురామ క్షేత్రాలంటారు. మూకాంబిక వెళ్ళినా, గోకర్ణం వెళ్ళినా, శృంగేరి వెళ్ళినా, ఉడిపి వెళ్ళినా అవన్నీ పరశురామ క్షేత్రాలు. పరశురామ క్షేత్రాలు అనడానికి కారణం అదే. అటువంటి పరశురామ క్షేత్రములలో ఒకటైనటువంటి గొప్ప క్షేత్రం త్రిశూర్. త్రిశూర్ ఒక అత్యద్భుతమైన క్షేత్రం. ఎందుకో తెలుసా అండి, అక్కడ శివలింగం ఉత్తర దిక్కున ఉన్న హిమలింగంలా ఉంటుంది. ఎందుచేత అంటే 1000 సంవత్సరాల క్రితం నెయ్యి మీకు కావాలి అంటే త్రిశూర్లోనే దొరుకుతుంది. అక్కడ నెయ్యి మీరు పట్టుకెడితే అభిషేకం చేయరు. ఎంతో వైదిక నిష్టతో వాళ్ళు తీసినటువంటి వెన్న కరగ పెడితే వచ్చిన నేతిని మీ గోత్రనామాలు చెప్తే వాళ్లే పట్టుకెళ్ళి ఇస్తారు. ఇస్తే శివలింగానికి అభిషేకం చేస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అభిషేకం చేసిన నెయ్యి పేరుకుపోయి ఉంటుంది. చిత్రం ఏమిటంటే చుట్టూ దీపాలు వెలుగుతుంటాయి, నెయ్యి కరగదు. ఆ నేతిని ఇలా తీసి ఆకులో వేసి మీకు ప్రసాదం ఇస్తారు, మీరు ఇలా పట్టుకోగానే కరుగుతుంది. నేను మా మోహన్ రావు గారు మేమందరం వెళ్ళి అక్కడ దివ్యమైన దర్శనాన్ని పొందాం. అక్కడే శంకరనారాయణ అని ఒక పేరుతో దేవాలయం, రామచంద్రమూర్తి దేవాలయం. విచిత్రం ఏమిటంటే త్రిశూర్ దేవాలయం గుండ్రంగా ఉంటుంది. అక్కడ ఉన్న శివలింగం అపారమైనటువంటి శక్తివంతం. ఆయన మహేశ్వరుడు, ఆయన ఏదైనా ఇవ్వగలడు. అందుకని ఈ దంపతులు వెళ్ళి అక్కడ భజన చేశారు. భజన అంటే మండల పర్యంతం ఒక 40 రోజుల పాటు అక్కడే ఉండిపోయి అక్కడే పడుకొని అక్కడే తిని అక్కడే ఈశ్వరుణ్ణి సేవిస్తూ ఉండడం. రకరకాలుగా కొంతసేపు పారాయణ చేసుకోవడం, కొంతసేపు కీర్తన పాడడం, కొంతసేపు వాద్యం మోగించడం, కాసేపు ప్రదక్షిణం చేయడం, కాసేపు ఏదో భజన చేసుకోవడం, అలా అక్కడే ఉండిపోయేటటువంటి పరిస్థితిని భజన అంటారు. మనకి కొడుకు పుట్టలేదు, సంతానం కలగలేదు, అందుకని మనం వెళ్ళి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తే మనకెందుకు ఇవ్వడు కొడుకుని, అందుకని త్రిశూర్ పెడదామని చెప్పి శివగురువు ఆర్యాంబ త్రిశూర్ బయలుదేరారు. కాలడీ అగ్రహారం నుంచి బయలుదేరి వెళ్ళి ఆ త్రిశూర్లో వాళ్ళు భజన మొదలుపెట్టారు. వాళ్ళు త్రిశూరే ఎందుకు వెళ్ళారు, కాలడీ అగ్రహారం నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు శివగురువు యొక్క తండ్రి పేరు మహానుభావుడు ఆ విద్యాధిరాజు, పేరుకి తగ్గ మహాపండితుడైన